హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదల కావడం జరిగిందండి. పరీక్షలకు సంబంధించి అయితే హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్లోనే మీరైతే మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అయితే నేను 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ మీదుగా క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్, అదేవిధంగా ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్, ఓఎస్ఎస్సి హాల్ టికెట్ డౌన్లోడ్, ఓఎస్ఎస్సి ప్రైవేట్ హాల్ టికెట్ డౌన్లోడ్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు ముందుగా రెగ్యులర్ హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా నేమ్ ఆఫ్ ద డిస్టిక్, సో మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ అయితే నేను తిరుపతి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నేమ్ ఆఫ్ ద స్కూల్, సో మీ యొక్క 10వ తరగతి విద్యార్థి సో ఎక్కడైతే చదువుతూ ఉన్నారో సో ఆ స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. స్కూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ నేమ్, సో మీ యొక్క విద్యార్థి నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినట్లయితే విద్యార్థికి సంబంధించి 10వ తరగతి ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు స్క్రీన్ పైన ఒక హాల్ టికెట్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. సో హాల్ టికెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ముందుగా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ రావడం జరుగుతుంది, అదేవిధంగా చిల్డ్రన్ నేమ్, అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఈ హాల్ టికెట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్ నేమ్, సో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఏ స్కూల్లో అయితే ప్రస్తుతం చదువుతున్నారో ఆ స్కూల్కి సంబంధించి వాళ్ళ యొక్క నేమ్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్ నేమ్, సో దాని కిందే 10వ తరగతి ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ స్కూల్లో ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి సెంటర్ నేమ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఈ విధంగా హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుందండి. పక్కనే ఎగ్జామినేషన్కి సంబంధించి టైం టేబుల్ కూడా ఉంటుంది. సో ఆ టైం టేబుల్ బేస్ చేసుకొని మీకు 10వ తరగతి ఎగ్జామ్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా 10వ తరగతి హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10th విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే విడుదల చేయడం జరిగిందండి. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ అనేది 10వ తరగతి విద్యార్థులకు కల్పించబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th విద్యార్థులకు ఏపీఎస్ మరియు ఆర్టీసీ శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. హాల్ టికెట్లను కండక్టర్లకు చూపిస్తే ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్ష కేంద్రాలకు ఇంటి నుంచి ఉచిత ప్రయాణం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రభుత్వం అయితే ప్రకటించినట్లయితే సమాచారం. పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా 10వ తరగతి ఎగ్జామ్స్ అనేవి జరిగేటప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు బస్సులు అనేవి ఎక్కుతారు కాబట్టి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు అనేవి కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా 10వ తరగతి హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పల్లె వెలుగుల బస్సులో ఉచిత ప్రయాణం అనేది చేయవచ్చు. సో ఓకేనా, 10వ తరగతి విద్యార్థులకు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో ఓకేనా, సో ఈ విధంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు మీ మొబైల్లో మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.